హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు రుచితాస్ వరల్డ్. సో ముందు వీడియోస్లో మనం చెప్పుకున్నాం కదా, భగవద్గీత అధ్యాయం 1, అధ్యాయం 2, అలాగే దీని ఇంట్రొడక్షన్ పార్ట్ కూడా ఒక వీడియోలో నేను చెప్పాను. సో మీరు ఆ వీడియోస్ కనుక చూసుండకపోతే కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇచ్చాను, వెళ్ళి చూసేయండి. అప్పుడే మీకు ఈ అధ్యాయం 3 అనేది చక్కగా అర్థమవుతుంది. సో ఏమాత్రం లేట్ చేయకుండా అధ్యాయం 3 నేను మొదలు పెట్టబోతున్నాను. అయితే ఇంకొక విషయం నేను చెప్పాలి. ముందు అధ్యాయాలలో నేను చాలా చక్కగా అంటే ఎవరెవరు ఏ శ్లోకాలను చెప్పారు, ఎన్ని చెప్పారు అనేది నేను చెప్పాను. అయితే అవన్నీ యాడ్ చేస్తుంటే వీడియో అనేది లెంతీగా అవుతుంది. సో ఆ అధ్యాయాలు ఎవరెవరు చెప్పారు, ఎన్ని చెప్పారు, వాటి యొక్క డీటెయిల్స్ అన్నీ నేను ఇంకో వీడియో చేసి పెడతాను. సో ఇందులో కేవలం అధ్యాయం మాత్రమే ఉంటుంది, అంటే దాని తాత్పర్యం మాత్రమే ఉంటుంది. అధ్యాయం 3 కర్మయోగం, కర్మ యొక్క యోగం అన్నమాట. ఓకేనా? సో ఇది కథ రూపంలో మనం ఇప్పుడు వివరించబోతున్నాము. కురుక్షేత్ర యుద్ధ భూమిలో అర్జునుడు ఇంకా ధైర్యం కోల్పోయి రథంలో కూర్చొని నొప్పితో విలపిస్తూ ఉన్నాడు. ఆత్మ శాశ్వతమని, శరీరాలు చంపలేదని శ్రీకృష్ణుడు అతనికి చెప్పిన తర్వాత కూడా అర్జునుడు ఈ యుద్ధంలో పాల్గొనడానికి ఇంకా అంగీకరించలేకపోతున్నాడు. అతను కృష్ణుని వద్ద ఓ పెద్ద ప్రశ్న అడుగుతాడు. ఇప్పుడు అంటే అంత బోధిస్తాడు కదా మనకు అధ్యాయం 2లో కృష్ణుడు. అప్పటికి కూడా అర్జునుడు ఇంకా ధైర్యాన్ని పూర్తిగా తెచ్చుకోడు అన్నమాట. అంటే దాంట్లో చివరిగా మనకు అర్జునుడికి కొంచెం ధైర్యం వస్తుంది అని చెప్తాం, కానీ పూర్తిగా రాదు అనమాట. సో అప్పుడు అర్జునుడు ఈ విధంగా శ్రీకృష్ణుడిని మళ్ళీ ప్రశ్నిస్తాడు. ఏమని? కృష్ణుడిని ఇలా అడుగుతాడు, కృష్ణ, ఆత్మ శాశ్వతమైనది అని, అది చంపబడదు అని నువ్వు చెప్పావు. మరి ఈ యుద్ధంలో పాల్గొనడం ఎందుకు? అనవసరం అవుతుంది కదా. మనం సాధించవలసిన మోక్షం అంటే ఏంటి? ఎందుకు నేను కర్మలు చెయ్యాలి? ఆత్మజ్ఞానం కలిగి ఉన్నారు, ధ్యానంలో లీనమై ఉండవలసిన వారు కాదు అన్నదే గమనిక. అంటే ఇప్పుడు నేను వీళ్ళందరినీ చంపితే నాకేమొస్తుంది? అసలు ఆత్మ చావలేంది అని మీరు చెప్పారు. అప్పుడు ధ్యానంలో ఉండి ధ్యానం ద్వారా నేను మోక్షాన్ని పొందితే మంచిది కదా, ఇట్లాంటి కర్మలను నేను తీసుకునే కంటే అని శ్రీకృష్ణుని ప్రశ్నిస్తాడు. అప్పుడు అర్జునుడు కృష్ణుడి సూచనలను పూర్తిగా అర్థం చేసుకోలేకపోతున్నాడు. అతనికి అంతర్గత ప్రశ్నలు ఇంకా పుట్టుకుంటున్నాయి. అంటే ఇంకా పూర్తిగా శ్రీకృష్ణుడు చెప్పింది అర్థం చేసుకోలేకపోయాడు. అక్కడ శ్రీకృష్ణుడు చెప్తాడు కదా, ఒక యోధుడికి ఉండాల్సిన లక్షణాలు ఇవి కావు అని. అంటే పూర్తిగా అర్థం చేసుకోలేకపోతాడు అర్జునుడు. అందుకే అతనికి ఇంకా ప్రశ్నలు పుడుతూనే ఉంటాయి. ఈ విధంగా శ్రీకృష్ణుడిని అడిగినప్పుడు శ్రీకృష్ణుడు ఇలా సమాధానం చెప్తాడు. శ్రీకృష్ణుడు అర్జునుడి ప్రశ్నకు సమాధానం ఇస్తూ ఇలా చెప్తాడు ఏంటంటే, ఏ వ్యక్తి కర్మ లేకుండా జీవించలేడు. మట్టిలో పడి ఎలాంటి పని చేయకపోతే జీవితం కొనసాగదు. అలాగే యోగులు కూడా తమ ప్రాణ సాధనకు వారి శరీరాన్ని పరీక్షించడానికి కూడా పనులు చేయవలసి ఉంటుంది. సరికొత్త కర్మలను మనం చేసే కర్మలు కాదు, వాటి ఫలితానికి అంకితం అవడమే అనర్థం. అర్థమవుతుందా? ఇందాక మనం ఈ ముందు వీడియోలో చెప్పుకున్నట్టు మనం ఏమని చెప్పుకున్నాం అక్కడ, ఎట్లాంటి మనం దాని నుంచి ఆశించకుండా ఒక కర్మను మనం చెయ్యాలి, అది అక్కడికి వదిలేసేయాలి, మళ్ళీ వేరే పని చేసుకోవాలి. ఇక్కడ అర్జునుడు దాని ఫలితాన్ని ఆశిస్తున్నట్టే కదా. అదేవిధంగా మళ్ళీ శ్రీకృష్ణుడు గుర్తు చేస్తాడు. ఓకే, అర్జున, నీవు ఓ క్షత్రియుడివి. నీ ధర్మం యుద్ధంలో పాల్గొనడం మాత్రమే కాదు. ఈ కర్మ నువ్వు పోరాడితే, యుద్ధం లేకపోతే స్వర్గం పొందవు, విజయంతో భూమి పొందవు. యుద్ధం నీకు కావాలని దేవుడు నియమించుకున్నాడు. కాబట్టి నీవు ఈ కర్మని స్వీకరించు. అంటే నీవు ఈ యుద్ధం చేయడమే నీ కర్మ. అంటే నువ్వు ఈ యుద్ధం చేయడానికే పుట్టావు. ఈ యుద్ధం చేస్తే నీ వల్ల చాలామంది జ్ఞానం తెచ్చుకుంటారు. ఇప్పుడు మనం మా భగవద్గీతను చదివే ఎంత ధ్యానాన్ని తెచ్చుకుంటున్నాము. అంటే
ఈ యుద్ధం చేయడానికి నువ్వు వచ్చావు, సో నువ్వు ఇది చెయ్యాలి, చేసి కర్మను నువ్వు అనుభవించాల్సిందే. కర్మయోగం యొక్క తత్వం. శ్రీకృష్ణుడు కర్మయోగం గురించి ఇలా వివరిస్తాడు. కర్మయోగం అంటే ఏంటి? మనం చేసే పనులను ఎటువంటి స్వార్థం లేకుండా కేవలం దేవుని సేవ కోసం లేదా పరిమితి లేకుండా చేయడం. ఫలితాలపై మనకు ఎలాంటి ఆశ కూడా ఉండకూడదు. నిష్కామ కర్మ అంటే తక్షణ ఫలితాలను కోరకుండా మన ధర్మాన్ని చేయడం. ఒకరినొకరు క్షమించి ఇతరుల పట్ల ప్రేమ చూపిస్తూ ఫలితాన్ని దేవుని చేతిలో ఉంచి మన పనులను చేయడం మాత్రమే నిజమైన యోగం. 3 గుణాల మరియు వాటి ప్రభావం. శ్రీకృష్ణుడు మనస్సును ప్రభావితం చేసే 3 గుణాలను ఈ విధంగా వివరిస్తాడు. అంటే మనం ఇప్పుడు పైన చెప్పుకున్నాం కదా, కర్మ చెయ్యాలి, దాని నుంచి ఏం ఆశించకూడదు, ఒకరినొకరు క్షమించుకోవాలి, ఇతరుల పట్ల ప్రేమ చూపించాలి, ఫలితాన్ని దేవునికి వదిలేయాలి. అసలు ఫలితం ఒకటి రావాలి అని మనం ఆశించకుండా ఒక పనిని చెయ్యాలి అని చెప్పాడు కదా. అయితే 3 గుణాలను మనం ఉంచుకోవాలి. అవేంటంటే సత్వం, రజస్సు, తమస్సు. సత్వం అంటే గుడ్నెస్, రజస్సు అంటే ప్యాషన్, తమస్సు అంటే ఇగ్నోరెన్స్. సత్వం గుడ్నెస్ అంటే ఇది మనస్సును శాంతిగా నిష్కలంగా ఉంచుతుంది. సత్వగుణం వశంలో ఉండటంతో మనము మన పని చేయడం నుండి పూర్తి ఆనందాన్ని పొందగలం. అవునా? ఇప్పుడు దీనికి మనం ఎగ్జాంపుల్స్ని లాస్ట్లో చెప్పుకుందాం. అప్పుడు మనకి కంప్లీట్గా మనకు అర్థమైన ఫీలింగ్ కూడా వస్తుంది. ముందు మనం అసలు ఏం చెప్పాడో చూద్దాం. ప్యాషన్ అంటే రజస్సు. ఇది మనస్సులో కోపం, ఆకంపనాలు, వివాదాలు మరియు అశాంతిని తీసుకురావడం. ఓకేనా? తమస్సు అంటే ఇగ్నోరెన్స్. ఇది మనస్సును తడిపి మనస్సు లోపాలకు కారణమవుతుంది. ఓకే, శ్రీకృష్ణుడు ఈ విధంగా చెప్తాడు, నీవు సత్వగుణంలో ఉంటే నువ్వు నిష్కామ కర్మను చెయ్యాలి. పనిలో మనస్సు ధైర్యంగా శాంతిగా ఉంచాలి. కర్మలో సమాజ ప్రయోజనం. శ్రీకృష్ణుడు చెబుతాడు, మీ పనుల ద్వారా ప్రపంచానికి మీరు సహాయం చేస్తారు. గొప్ప యోగులు కూడా తమ పనులను జాగ్రత్తగా, స్వార్థహితంగా చేస్తారు. అంటే స్వార్థం లేకుండా చేస్తారు. మనం చేసే పనులు ఇతరులకు ప్రయోజనాన్ని కలిగించాలి, కానీ వాళ్లకు లాస్ని కలిగించకూడదు. మీరు చేసే పనులే మీరు స్వయంగా ప్రభావితం చేస్తాయి. ప్రజలందరికీ ఒక గుణాత్మక ఉదాహరణగా ఉంటే మీరు వారి ఆత్మాభివృద్ధికి సహాయం చేస్తారు. అర్జునుడి అంగీకారం అంటే ఇవన్నీ చెప్పక అర్జునుడు అంగీకరిస్తాడనమాట. కృష్ణుడు అందించిన ఈ కర్మయోగం గురించి అర్జునుడు మరింత స్పష్టంగా అర్థం చేసుకుని తమ కర్తవ్యాన్ని కొనసాగించడానికి సిద్ధమవుతాడు. అతనికి స్పష్టమవుతుంది, ఎవరైనా ఆత్మజ్ఞానం పొందాలి, కానీ కర్మను కూడా నిర్లక్ష్యంగా చేయకుండా ధర్మాన్ని అనుసరించి చేయాలి. అంటే ఇప్పుడు అక్కడ ఆయనకు వచ్చిన డౌట్ ఏంటి అర్జునుడికి, వీళ్ళంతా నా వాళ్ళే కదా, ఇక్కడ ప్రేమ చూపించాలి కదా, వాళ్ళని ఇగ్నోర్ చెయ్యాలి కదా, మరి నేను ఇలా చేస్తే రేపేంటి అంటే ఇదంతా నాశనం అయిపోతుంది కదా, మనం క్షమించాలి కదా, మంచి చేయాలి కదా అన్న భావనతో వెళ్తాడు. కానీ ముందు వాళ్ళు చేసిందేంటి? తప్పు. సో ఆ తప్పుని మనం ఇప్పుడు దేవుడు అర్జునుడికి అప్పగించాడనమాట, నువ్వు ఈ కర్మని చెయ్యాలి అని చెప్పి. ఇప్పుడు ఆ కర్మని నిర్లక్ష్యం చేసినా కూడా తప్పే. సో మనకిచ్చిన దాన్ని మనం ఎటువంటి అంటే ఇప్పుడు నేను ఇది చేస్తే నాకు మళ్ళీ పాపాలు చుట్టుకుంటాయి అని చెప్పి అలా చేయకూడదు. ఇప్పుడు నువ్వు అది చేస్తే ఎంతోమంది దీని ద్వారా జ్ఞానాన్ని పొందుతారు అని నీకు తెలిసినప్పుడు, అంటే నువ్వు ఒక మంచి చేస్తున్నావు అని నీకు తెలుసు కదా, కాబట్టి అది చేయాలి, అది చేయడానికే నువ్వు పుట్టావు అని చెప్పి చాలా స్పష్టంగా వివరిస్తాడు. అయితే దీని ముగింపు ఏంటంటే, ఈ అధ్యాయం కర్మయోగాన్ని వివరించటం ద్వారా కృష్ణుడు అర్జునుడికి సన్నివేశంలో ముందుకు పోవాలని మరియు కర్మలను నిజాయితీగా, ఫలితాలను కోరకుండా, పరిమితి లేకుండా చేయాలని బోధిస్తాడు.
ఈ విధంగా అర్జునుడు తన కర్తవ్యాన్ని నిర్వహించడానికి, ప్రజలందరికీ మంచి చేయడానికి, ప్రపంచంలో సమతత్వాన్ని సాధించడం గురించి శ్రద్ధ పెట్టాలని శ్రీకృష్ణుడు సూచిస్తాడు. సో ఈ విధంగా చాలా చక్కగా, అంటే మళ్ళీ ఆయనకు అధ్యాయం 2లో మనం శ్రీకృష్ణుడు అంత చక్కగా బోధించినా కూడా మళ్ళీ ఆయనకు డౌట్స్ వస్తాయి అన్నమాట. సో ఆ డౌట్స్ని మళ్ళీ క్లారిఫై చేయడమే ఈ అధ్యాయం 3. సో చాలా సింపుల్ వేలో, ఇప్పుడు మీరు భగవద్గీతను డైరెక్ట్గా చదివితే ఈ విధంగా మనకు అర్థం అవ్వదు. సో ఇప్పుడు కనుక మీరు వెళ్ళి భగవద్గీతను చదివినట్టయితే మీకు చాలా చక్కగా అర్థమవుతుంది. అండ్ ఎవ్రీ వన్ షుడ్ రీడ్ భగవద్గీత. సో చాలా చక్కగా వివరించాము. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి వీడియోని, అలాగే షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరొక వీడియోలో అధ్యాయం 4తో మేము ముందుంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.